రైతుల పేరు మీద తీసుకున్న రుణాలను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలని మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం రుణం తీసుకున్న బ్యాంకులోని రైతుల రుణాలే కాకుండా ఇతర బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలు కూడా చెల్లించాలని పేర్కొన్నారు. అప్పు తీసుకున్న ప్రతి రైతు రుణాలను ఫ్యాక్టరీ యాజమాన్యమే 2-3 రోజుల్లో చెల్లించాలన్నారు. ఒకవేళ అట్టి రుణాలు కట్టని ఏడల రైతులతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. రైతుల పేరు మీద తీసుకున్న 19 కోట్ల రూపాయలను యాజమాన్యం బ్యాంకులో జమ చేయాలన్నారు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతు రుణాల పేరిట భారీ మోసానికి పాల్పడిందన్నారు. యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇప్పటిది లెక్క పెడితే రాజశేఖర రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒకసారి మాట్లాడింది, కేసీఆర్ పీరియడ్లో 2 సార్లు మాట్లాడింది, ఇది 4వసారి. అంటే మొత్తం దాదాపుగా అప్పుడు ఇప్పుడు అన్ని పూర్తి స్థాయి విచారణ జరిపితే దాదాపు ఫ్యాక్టరీ యాజమాన్యం 100 కోట్ల దాకా మింగేసినట్టే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇలా కేవైసీ చేయడం వల్ల రైతులకు మెసేజ్ వచ్చింది. ఇంతకుముందు ఆ సిస్టమ్ లేకుండే, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేవైసీ సిస్టమ్ లేకుండే కాబట్టి వాళ్ళు ఎంత పైసలు తిన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు అధికారులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఏంటంటే అధికారులు కూడా వత్తస్ పలుకుతురు ఫ్యాక్టరీ యాజమాన్యానికి. ఎందుకంటే కార్పొరేట్ సంస్థ కాబట్టి వాళ్ళ ద్వారా మాకు లాభం పొందుతామనే దురుద్దేశంతో అధికారులు కూడా నిజాయితీగా దాని మీద విచారణ జరపడానికి ఎంపిక చేస్తున్నారు. ఒకవేళ 3-4 సార్లు మాఫీ పైసలు లెక్క పెడితే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట 100 కోట్ల స్కామ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మా అనుమానాన్ని వాళ్ళు నివృత్తి చేయడానికి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ జిల్లాధికారులు కానీ తూతూ మాత్రం ఎంక్వైరీ చేయకుండా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బ్యాంకుకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, బ్యాంకుకు ఎన్నిసార్లు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి, ఇది మాపేచ్చిందా లేదా, మాపేస్తే ఈ డబ్బులు రైతులకు ఇవ్వకుండా యాజమాన్యమే తిన్నదా, మరి దీని మీద విచారణ జరిపి యాజమాన్యం మీద చర్య తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు. మేము స్వయంగా పోతేనే జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మేడం అన్నది రైతులు సంతకాలు పెడితేనే వాళ్ళు తీసుకున్నారని. రైతులకి ఏంటంటే చెరుకు అగ్రిమెంట్ అని ఎరువులు ఇస్తున్నామని వాళ్ళు సంతకాలు తీసుకున్నారు తప్ప మేము రైతుల పేరు మీద మీ పేరు మీద రుణం తీసుకుంటున్నామని చెప్తే ఏ రైతు అయినా సంతకం పెడతారా ఒక్కసారి ఆలోచించాలి. అయితే మా డిమాండ్ ఏంటంటే అధికారులే ఒక ఇంతకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉన్నట్టు మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి రాజశేఖర్ రెడ్డి పీరియడ్ నుంచి 4 సార్లు మాకొచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయనేది ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.